హరే కృష్ణ. ప్రసన్న రుక్మిణి మాతాజీ. హరే కృష్ణ శ్రీపద రాధామాతాజీ. ఇస్కాన్ విద్యా మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించే విప్లవ 2025 కార్యక్రమానికి స్వాగతం. వైష్ణవీల ఆధ్యాత్మిక శాస్త్ర విద్యాభివృద్ధి అనేటువంటి కీలకమైన అంశాన్ని చర్చించేందుకు మీ సమయాన్ని కేటాయించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంపై చర్చకు నన్ను ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు మాతాజీ. ముందుగా మీ వ్యక్తిగత పరిచయంతో ఈ చర్చని మొదలు పెట్టుకుందాం. ఇస్కాన్ సంస్థలోకి మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కృష్ణ చైతన్య సాధన చేస్తున్నారు? అది మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎలాగ ఉపయోగపడింది అన్న విషయాలు మాతో పంచుకుంటారా మాతాజీ? తప్పకుండా మాతాజీ. నా పేరు ప్రసన్న రుక్మిణి దేవిదాసి. నేను ఇస్కాన్ విజయవాడ కాంగ్రిగేషన్ నుంచి వచ్చాను మాతాజీ. 2013 నుంచి ఇస్కాన్లో నా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది మాతాజీ. గత 12 సంవత్సరాల నుంచి గురువు గౌరాంగ కృప వలన భక్తి సాధన చేసుకుంటున్నాను. ఇస్కాన్లోకి రాకముందు నాకు జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి మాతాజీ. జీవితం అంటే అర్థం ఏంటో తెలియదు. ఎందుకు పుట్టాము, ఏం చేయాలి, జీవితంలో కష్టాలు, నష్టాలు, సమస్యలు ఎందుకు వస్తున్నాయి, అసలు భగవంతుడు ఎవరు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. ఇస్కాన్ సాంగత్యం వల్ల ఈ ప్రశ్నలన్నిటికీ కూడా హేతుబద్ధమైన సమాధానాలు దొరికాయి. అప్పుడే జీవితం యొక్క లక్ష్యం ఏంటో కూడా తెలుసుకున్నాను. జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా ఎలా గడపాలి అనేది కూడా నేను నేర్చుకున్నాను మాతాజీ. చాలా చక్కగా వివరించారు మాతాజీ. మీ అనుభవం చాలా బాగుంది. సో ఇస్కాన్లో మీరు నేర్చుకునే స్థాయి నుంచి మొదలుపెట్టి ఒక ప్రచారకురాలిగా ఎలా ఎదిగారు అన్న విషయాన్ని మాతో వివరిస్తారా? తప్పకుండా మాతాజీ. చిన్నప్పటి నుంచి నాకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, తెలుసుకున్న విషయాలను నలుగురికి పంచడం అనేది అలవాటుగా ఉండేది. ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత నేను మా శిక్షా గురువుల నుంచి, తోటి సీనియర్ వైష్ణవుల నుంచి తెలుసుకున్న విషయాల్ని ఇతర భక్తులతో పంచుకుంటూ ఉండేదాన్ని. ఇది గమనించిన మా శిక్షా గురువులైన శ్రీమాన్ చక్రధారి దాస్ ప్రభుజీ నన్ను ప్రీచింగ్ సేవ చేయమని ప్రోత్సహించారు. నాకు శ్రద్ధగా క్లాసెస్ వినడం, నోట్స్ రాసుకోవడం, ముఖ్యమైన తాత్విక విషయాలని ఇతరులతో పంచుకోవడం అలవాటు కాబట్టి నాకు ఈ సేవ చాలా ఆసక్తికరంగా అనిపించింది మాతాజీ. అంతేకాకుండా శ్రీ ప్రభుపాద్ వారు ప్రతి భక్తుడు కూడా ఒక ప్రచారకుడు కావాలి అని కోరుకున్నారు. కాబట్టి నేను ఈ సేవని ఒక అదృష్ట భాగ్యంగా భావించాను మాతాజీ. నా శిక్షా గురువుల యొక్క కృపతో మొదట కరోనా టైంలో నా ప్రీచింగ్ సేవ ప్రారంభమైంది మాతాజీ. మొదట గోపాల్ ఫన్ స్కూల్, తర్వాత గీత మరియు భగవద్గీత ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, తర్వాత శ్రీమద్ భాగవతము. గత 3 సంవత్సరాల నుంచి యూత్ గర్ల్స్ కి ప్రీచింగ్ సేవ చేస్తున్నాను మాతాజీ. మీ అనుభవం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది మాతాజీ. ధన్యవాదాలు. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో శాస్త్రాభ్యాసం శ్రీల ప్రభుపాదుల వారు ఆశించిన విధంగా మీకు ఉపయోగపడిందా? మీ యొక్క అభిప్రాయాన్ని వివరిస్తారా? తప్పకుండా ఉపయోగపడింది మాతాజీ. ముఖ్యంగా శ్రీ ప్రభుపాద్ వారి భగవద్గీత యథాతథం, దాని ద్వారా నేను భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాను. అంతేకాకుండా జీవితం యొక్క విలువలు, ధర్మాచరణ, ముఖ్యంగా అర్జునుడు అర్జునుడు భగవంతుడి పైన ఎంత శరణాగతి పొందాడు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. మనం కూడా భగవంతుడి పట్ల అంతే శరణాగతి పొందాలి అనే విషయం తెలుసుకున్నాను మాతాజీ. శ్రీమద్ భాగవతం ద్వారా భగవంతుడికి మనం భయంతో కాకుండా, బాధ్యతతో కాకుండా చాలా ప్రేమగా భగవంతుడి సేవ చేయాలని అర్థం చేసుకున్నాను. భగవంతుడి మాధుర్యత ఏంటో కూడా నేను తెలుసుకోగలిగాను. మరియు భగవద్గీత, భాగవతాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసి మన జీవితంలో ఆచరిస్తూ నలుగురికి ప్రచారం చేయడం ద్వారా శ్రీ ప్రభుపాద్ వారు చాలా సంతోషిస్తారని, ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్తామని కూడా నేను ఆశిస్తున్నాను. దానికోసం ప్రభుపాద్ వారి యొక్క కృప కోసం నేను రోజు ఆయన్ని ప్రార్థిస్తున్నాను. చాలా స్పష్టంగా వివరించారు మాతాజీ. దీని తర్వాత మనం ఇస్కాన్లో ఆధ్యాత్మిక విద్య యొక్క ప్రాముఖ్యతను గురించి మరించెం లోతుగా చర్చించుకుందాము. శాస్త్రాల అధ్యయనం చేయటం చాలా ముఖ్యమని వివరించారు కదా. ఇప్పుడు ముఖ్యంగా వైష్ణవులు ఆధ్యాత్మిక శాస్త్రాల అధ్యయనం చేయటం ఎందుకు చాలా అవసరమని మీరు భావిస్తున్నారు? ఈ విషయాన్ని వివరిస్తారా? తప్పకుండా మాతాజీ. శాస్త్ర అధ్యయనం అనేది స్త్రీ పురుషులకు ఇద్దరు కూడా ధర్మపదంలో నడవడానికి చాలా అవసరం మాతాజీ. ముఖ్యంగా వైష్ణవులు స్త్రీలు ఈ శాస్త్ర అధ్యయనం చేయడం ద్వారా
కుటుంబం మొత్తానికి కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఒక స్త్రీ కనుక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఉంటే తన కుటుంబాన్ని, తన వంశాన్ని కూడా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తుంది మాతాజీ. సమాజంలో 90% గృహస్థులున్నారు. ప్రతి తల్లి కూడా తన పిల్లలకి మొదటి గురువు. కాబట్టి పిల్లలు తన తల్లి యొక్క మంచి ప్రవర్తన, నడవడిక, అలవాట్లని, తన ఆదేశాలని మొదట నేర్చుకుంటారు. మంచి సంస్కృతిని కూడా నేర్చుకుంటారు. ఈ రోజు పిల్లలే రేపటి మన భవిష్యత్తు. కాబట్టి ఒక స్త్రీ కనుక పటిష్టంగా ఆధ్యాత్మిక శాస్త్రాలను అధ్యయనం చేయగలిగితే తన పిల్లల్ని, కుటుంబాన్ని కూడా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్ళి ఆధ్యాత్మికంగా నవ సమాజాన్ని నిర్మిస్తుంది. శ్రీల ప్రభుపాద గారు కూడా అదే కోరుకున్నారు. సమాజం మొత్తం కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తే ఈ భౌతిక ప్రపంచం కూడా ఆధ్యాత్మిక ప్రపంచంగా మారిపోతుంది, వైకుంఠంగా మారిపోతుంది. అప్పుడు ఇక్కడ ఎలాంటి సమస్యలు, కష్టాలు అనేవి ఉండవు అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా స్త్రీ ఈ ఆధ్యాత్మిక శాస్త్రాల అధ్యయనం అనేది చేయాలి మాతాజీ. చాలా చక్కగా వివరించారు మాతాజీ. ధన్యవాదాలు. వైష్ణవ తత్వం మరియు ఆధ్యాత్మిక విజ్ఞాన విస్తరణ విషయంలో ప్రభుపాదుల వారి విశిష్ట కృషిని గురించి మాతో వర్ణిస్తారా? తప్పకుండా మాతాజీ. శ్రీల ప్రభుపాద వారి యొక్క ఆధ్యాత్మిక సాహిత్యము, ఆచరణాత్మక బోధన చాలా ప్రశంసనీయమైంది మాతాజీ. ముఖ్యంగా వారు రోజువారీ సులువైన ఆచరణాత్మకమైన జీవన శైలి కూడా చాలా విశిష్టమైనది. ఆయన యొక్క ఈ ఆధ్యాత్మిక సాహిత్యము, ఆచరణాత్మక బోధనల ద్వారా ప్రపంచం మొత్తం కూడా కృష్ణ భక్తిని వ్యాపింపచేసి ముఖ్యంగా యువతని జాగృతం చేశారు. ఆయన 70 సంవత్సరాల వయసులో పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడున్న యువత అప్పుడు ఎంతో లక్షల డాలర్లు ఖర్చు పెట్టి కూడా అక్కడ ప్రభుత్వము, హాస్పిటల్స్, తల్లిదండ్రులు కూడా మార్చలేని హిప్పీస్ ని హ్యాపీస్ గా మార్చారు. కేవలం 2.5 గంటలే ఆయన నిద్రకు కేటాయించి ఈ ఆధ్యాత్మిక సాహిత్యాన్ని మనకు అందించారు మాతాజీ. అదేవిధంగా దేవాలయంలో మనం సాధారణంగా చూస్తే భగవంతుడి దర్శనం చేసుకొని కొంత దక్షిణ ఇచ్చి, కొంత పళ్ళు ఇచ్చి, కొంచెం ప్రశాంతి తీసుకొని మనం కావాల్సిన కోరికలు కోరేసి కాలక్షేపం చేసే విధంగా ఉంటాయి. కానీ ప్రభుపాద వారి నిర్మించిన ఇస్కాన్ మందిరాలు, ప్రతి మందిరంలో కూడా భగవంతుడి యొక్క సుందర దర్శనము, భగవంతుడి సేవ. ప్రభుపాద చెప్తారు, ఒక ఆలయం అంటే అది భగవంతుడి యొక్క సేవా కేంద్రం మరియు ఆధ్యాత్మిక విద్యా కేంద్రాలు అని చెప్పేసి. ప్రతి ఇస్కాన్ మందిరంలో కూడా ఈ విద్యా విధానం, భగవంతుడు కథాశ్రవణం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా మన హృదయం పవిత్రం అవుతుంది, మన జీవితంలో ఉన్న ఆందోళన పోగొట్టుకోగలుగుతాము, భక్తి జీవితంలో భగవంతుడికి చాలా దగ్గర అవుతాం మాతాజీ. కాబట్టి ప్రభుపాద వారి యొక్క కృషి చాలా చాలా ఎనలేనిది మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారి విశిష్ట కృషిని ఎంతో అద్భుతంగా హృదయానికి హత్తుకునే విధంగా వివరించారు మాతాజీ. ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదుల వారి విద్యా విధానం ఇస్కాన్లో భక్తులకి, ముఖ్యంగా వైష్ణవీల జీవితాలపై చాలా ప్రభావం చూపిస్తుంది. అది ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కృష్ణ చైతన్య ఉద్యమ విస్తరణకి తోడ్పడుతుంది అన్న అంశాన్ని మాకు వివరిస్తారా? తప్పకుండా మాతాజీ. శ్రీల ప్రభుపాద వారు ప్రతి ఇస్కాన్ మందిరం కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రం కావాలని, ఈ భక్తి కేంద్రాల ద్వారా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా శాస్త్రాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రచారం చేయాలని కోరుకున్నారు మాతాజీ. స్త్రీలు ముఖ్యంగా పురుషులతో సమానంగా ప్రచారం చేస్తూ ఇంకా అనేక రకాలైన సేవలు చేయగలరు. ఉదాహరణకి భగవంతుడి యొక్క ఆరాధన ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచడము, భగవంతుడి యొక్క పూలమాలలు గుచ్చడము, భగవంతుడి యొక్క డ్రెస్సెస్ కుట్టడము, భగవంతుడికి అనేక రకాల రుచికరమైన నైవేద్యాలు తయారు చేసి భగవంతుడికి భోగాన్ని అర్పించడం, నృత్యము, తర్వాత కీర్తనలు, ఇలాంటివి ఎన్నో సేవలు చేస్తూ తన పిల్లలకే కాకుండా తన యొక్క ఇతరులకు కూడా తన యొక్క సేవల ద్వారా కూడా ప్రచారం చేయకూడదు. ఆవిడ యొక్క సహజమైన గుణాలతో కూడా తన యొక్క వినయ విధేయతలతో స్త్రీ ప్రచారాన్ని చాలా ముందుకు తీసుకువెళ్తుంది మాతాజీ. స్త్రీ యొక్క సేవ మరియు ప్రచార పాత్ర ఇస్కాన్లో చాలా అమూల్యమైనది. చాలా ఈ అంశాన్ని చాలా చక్కగా వివరించారు మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారి అనువాదాలు మరియు భాష్యాలు ఇతర అనువాదాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఈ భేదం అనేటువంటిది ఒక విద్యార్థి లేదా ఒక ఉపాధ్యాయుడిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరిస్తారా?
తప్పకుండా మాతాజీ. శ్రీల ప్రభుపాద్ వారి యొక్క భాష్యాలు కేవలం పాండిత్యంతోనే కాకుండా భగవంతుడు మరియు గురు యొక్క శరణాగతి వల్లనే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుపాద్ వారి యొక్క భాష్యాలు భగవద్గీత మనం తీసుకుంటే ప్రభుపాద్ గారు చెప్తారు భగవద్గీత యథాతథం అని చెప్పేసి. భగవంతుడు ఏ విధంగా అందించారో అదే విధంగా ప్రభుపాద్ వారి భాష్యాలు అందిస్తారు. ఉదాహరణకి మనం భగవద్గీతలో ఒక శ్లోకం తీసుకుంటే భగవంతుడు చెప్పారు, నాకు శరణాగతి పొందు, నేను నిన్ను భవబంధనాల నుంచి విముక్తిని చేస్తాను అని చెప్పేసి. శ్రీల ప్రభుపాద్ గారు దానికి కృష్ణ కర్మల్ని, కృష్ణ ఆ జ్ఞానాన్ని, కృష్ణ భక్తిని కూడా భగవంతుడు ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా కూడా మనకు అందిస్తారు. అంతేకాకుండా విద్యార్థి ఇవి చాలా సులభంగా అర్థం చేసుకునే విధంగా ఉంటాయి మాతాజీ. వారి వ్యాఖ్యలు సరళంగా, ప్రామాణికంగా, పూర్వాచార్యుల యొక్క భాషలతో అనుసంధానమై ఉంటున్నాయి. కాబట్టి విద్యార్థి సులభంగా అర్థం చేసుకుని త్వరగా భక్తుడిగా మారిపోతారు. అంతేకాకుండా ప్రభుపాద్ గారు ఏం చెప్తారంటే, భక్తిలో రావడం కోసము భగవంతుడి పట్ల శ్రద్ధ, శరణాగతి, పురోగమించడం కోసం ఒక శుద్ధ వైష్ణవుడి యొక్క సాంగత్యం కావాలని చెప్తారు. ప్రతి విద్యార్థి కూడా కృష్ణ భక్తిలో పురోగమించడానికి ఇది చాలా మంచి అవకాశం. అంతేకాకుండా ఉపాధ్యాయుడికి శ్రీ ప్రభుపాద్ గారి యొక్క బోధనలు జాతి, మత, కుల వివక్ష లేకుండా అందరూ ఆధ్యాత్మికంగా భక్తి జీవితంలో ముందుకు వెళ్ళే విధంగా అనే విలువలతో ఉంటాయి మాతాజీ. కాబట్టి ఈ విలువల ద్వారా ఒక ఉపాధ్యాయుడు కూడా చాలా దయతో, ప్రేమతో బోధనా సరళకి అవకాశం ఉంటుంది మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల విశిష్టతను, మరి వాటి ప్రభావం ఎంత లోతుగా ఉంటుంది అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించారు మాతాజీ. ధన్యవాదాలు. దీని తర్వాత మనం ఇస్కాన్లో ఉండేటువంటి విద్యా కార్యక్రమాలను గురించి తెలుసుకుందాం. ఇస్కాన్లో వైష్ణవీలు ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల పఠనాన్ని ప్రోత్సహించడానికి ఏమైనా నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు కానీ ప్రణాళికలు కానీ ఉన్నాయా? అవి వైష్ణవీలకు ఎలా లాభదాయకంగా ఉంటాయి అని మీరు అనుకుంటున్నారో మాకు వివరించండి మాతాజీ. తప్పకుండా మాతాజీ. ఇస్కాన్ విద్యా విధానంలో భక్తి శాస్త్రాలైన భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం, భక్తి రసామృత సింధువు ఇలాంటివి ఇంకా ఎన్నో చాలా ప్రామాణిక గ్రంథాలపై ఆధారపడి కొన్ని కోర్సులుగా రూపొందించారు మాతాజీ. ఉదాహరణకు భక్తి శాస్త్రి, భక్తి వైభవ్, భక్తి సార్వభౌమ ఇలాంటి కోర్సులు అనమాట. ఇవి వైష్ణవులు కూడా చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా వాళ్ళు చాలా పటిష్టంగా తయారవుతారు. అంతేకాకుండా కొన్ని కోర్సులు ఉన్నాయి. ప్రీ అండ్ పోస్ట్ మ్యారేజ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్, తర్వాత మల్టీ క్యూజిన్ కుకింగ్ కోర్సెస్, ఉమెన్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్, చైల్డ్ కేర్ అండ్ అవేర్నెస్, హోమ్ నర్సింగ్, హోమ్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, ఎల్డర్ కేర్, డిటి కేర్ ఇలాంటివి ఎన్నో కోర్సులు ఉన్నాయి. ఇవి నేర్చుకోవడం ద్వారా వైష్ణవీలు ఆధ్యాత్మికంగానే కాకుండా సమాజంలో పటిష్టమైన వ్యక్తిగా తయారవుతారు మాతాజీ. చాలా బాగుంది మాతాజీ, చాలా చక్కగా వివరించారు. శ్రీల ప్రభుపాదుల వారి సాహిత్యాన్ని నిశితంగా బోధించడానికి ఎటువంటి బోధనా పద్ధతులు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా సైంటిఫిక్ ఎడ్యుకేషన్ మాతాజీ, సైంటిఫిక్ టీచింగ్, అంటే డే టు డే లైఫ్ కి కనెక్ట్ చేస్తూ భగవద్గీత, శ్రీమద్ భాగవతం వాటిని మనం రూపొందించడం, కొన్ని కోర్సులుగా రూపొందించడం. ఉదాహరణకు మనం భగవద్గీత తీసుకుంటే గీత ఫర్ యూ కోర్సెస్, తర్వాత గీత ఫర్ టుడే, గీత జీవన విధానం ఇలాంటి కోర్సులుగా మనం తయారు చేయొచ్చు అనమాట. ఇవి చాలా ప్రభావితంగా ఉంటాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మాతాజీ. మీరు వివరించినటువంటి బోధనా పద్ధతులు చాలా ప్రాక్టికల్ గా చాలా బాగున్నాయి మాతాజీ. ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదుల వారి సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి వైష్ణవీలను ఉత్సాహపరచడంలో ఇస్కాన్ ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సవాళ్లను గురించి వివరించండి మాతాజీ. తప్పకుండా మాతాజీ. ముఖ్యంగా స్త్రీ టీచర్స్ ఎక్కువగా లేకపోవడము, తర్వాత వర్కింగ్ ఉమెన్స్ కి ఎక్కువగా సమయం లేకపోవడం వల్ల వాళ్ళు ఫ్యామిలీని, పిల్లల్ని అందరినీ చూసుకోవడం వలన వాళ్ళు సరిగ్గా అధ్యయనం చేయలేకపోతున్నారు. అంతేకాకుండా కొన్ని ఫ్యామిలీలో రిస్ట్రిక్షన్స్ ఉండడం వలన, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల, ఒక్కొక్కసారి ఆలయాలు చాలా దూరంగా ఉండడం వల్ల వాళ్ళు ఈ అధ్యయనం సరిగ్గా చేయలేకపోతారు. అంటే అసోసియేషన్ ఉంటే కదా ముందు భక్తి జీవితంలో ముందుకు వెళ్తారు, బుక్ రీడింగ్ అయినా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి ముఖ్యంగా అవరోధాలుగా ఉన్నాయి మాతాజీ. ప్రస్తుతం డిజిటల్ మీడియా చాలా విపరీతంగా పెరిగిపోయింది కదా, దీంతో పుస్తకాలు చదివే అలవాట్లలో చాలా మార్పులు వచ్చినాయి.
ఆ మార్పుల దృష్ట్యా మీరు చెప్పినటువంటి సవాళ్ళు వైష్ణవీలు ఎలా ఎదుర్కొంటున్నారు అన్న విషయాన్ని వివరిస్తారా? తప్పకుండా మాతాజీ. ఈ డిజిటల్ మీడియా పెరుగుదల ఇది ఆధ్యాత్మికంగా మనం కూడా కనెక్ట్ చేసుకుంటూ ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించటం, బుక్ రీడింగ్ సెషన్స్ నిర్వహించడం, ఉదాహరణకు జూమ్ మీటింగ్స్, గూగుల్ మీటింగ్స్ ఇలాంటివి మనం ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళని ఈ హ్మ్, ఆధ్యాత్మిక పుస్తక పఠనానికి మనం ఎంకరేజ్ చేయొచ్చు మాతాజీ. అట్లాగే ఒక్కొక్కసారి బుక్స్ అందుబాటులో ఉండవు. అలాగే పుస్తకాలు చదవడం కూడా కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటప్పుడు ఈ బుక్స్, తర్వాత ఆడియో బుక్స్ జస్ట్ వింటూ, తర్వాత డిజిటల్ లైబ్రరీ ఇలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు మాతాజీ. అట్లాగే కొన్ని మనం కోర్సెస్ ఇందాక చెప్పుకున్నట్లు భగవద్గీత, భాగవతం కొన్ని కోర్సులు పీపీటీస్‌గా తయారు చేసి వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, వాటిని ప్రెజెంట్ చేస్తూ అలా ఆకర్షించొచ్చు. అలాగే కొన్ని వీడియోస్ తయారు చేసి అలా డిజిటల్ మీడియాని మనము ఆధ్యాత్మికంగా కూడా కనెక్ట్ చేసుకుంటా ఉంటే చాలా ఎఫెక్టివ్‌గా, అట్రాక్టివ్‌గా ఉంటుంది మాతాజీ. సాంకేతిక సాంకేతికత అన్నది సవాలుగా ఉన్న ఈ రోజుల్లో కూడా దాన్ని సాధన కోసం మనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న విషయాన్ని చాలా బాగా వివరించారు మాతాజీ. ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదుల వారు నిర్మించినటువంటి ఈ విద్యా విధానంలో అర్హత పొందడంలో మీరు పొందినటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు మరియు మీరు అనుసరించినటువంటి విధానాలు మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎట్లాగ ప్రభావితం చేశాయో వివరిస్తారా? తప్పకుండా మాతాజీ. ఈ విద్యా విధానం అనేది నాకు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది మాతాజీ. ఎందుకంటే ఒక సిస్టమాటిక్‌గా, ఆర్గనైజ్డ్‌గా నేర్చుకోవడము, క్వెషన్ అండ్ ఆన్సర్స్ ప్యాటర్న్, శ్లోకాస్ నేర్చుకోవడము చాలా ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. ఇలా డీప్‌గా నేర్చుకోవడం ద్వారా నా భగవంతుడి పట్ల శ్రద్ధ, శరణాగతి పెరిగాయి మాతాజీ. అలాగే నా సాధన సేవ కూడా మెరుగుపడింది. నా ప్రీచింగ్ కార్యక్రమం కూడా ఇంతటికన్నా ముందుగా మెరుగుపడింది మాతాజీ. చాలా స్ఫూర్తికరంగా ఉన్నాయి మాతాజీ. చాలా చక్కగా వివరించారు. శ్రీల ప్రభుపాదుల వారి సాహిత్యంలో మీ వ్యక్తిగత ప్రయాణంలో మీకు ఎంతో ప్రేరణ ఇచ్చిన శ్లోకం లేదా మీకు ఇష్టమైనటువంటి శ్లోకాన్ని మాతో పంచుకుంటారా? తప్పకుండా మాతాజీ. భగవద్గీత 9వ అధ్యాయము 31వ శ్లోకము. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వశాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానైః నమే భక్త ప్రణశ్యతి. ఈ శ్లోకంలో భగవంతుడు నా భక్తుడు ఎన్నడూ నశించడు అని చెప్తారనమాట. ప్రభుపాద్ వారు దానికి వివరణ ఇస్తూ భక్తుడు నశించడు అంటే కేవలం శారీరకంగానే కాదు భగవంతుడు కాపాడేది ఆధ్యాత్మికంగా కాపాడుతారు, భక్తిని కాపాడుతారు, భగవంతుడిపై నమ్మకాన్ని కాపాడుతారు అని చెప్తారనమాట. అంటే నేను మా ఇస్కాన్ లో విజయవాడలో నేను మా కాంగ్రిగేషన్‌లో ఒక మాతాజీని చూసాను మాతాజీ. ఆవిడ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆవిడెప్పుడు గూడా 1 మంత్ బెడ్ మీదే ఉన్నారు. కానీ ఎప్పుడు ప్రశాంతంగా భగవంతుడి నామాన్ని చేస్తూ ఆవిడని చూడడానికొచ్చిన వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క కీర్తిని, మహిమల్ని, భగవంతుడి యొక్క కథని వినిపిస్తూ ఉండేవాళ్ళనమాట. చాలా ఆశ్చర్యంగా అనిపిచ్చేది అందరికి. మీరెందుకు మీరు చనిపోబోతున్నారు, అందరికీ దూరమైపోతున్నారు. ఎందుకు మీరిలా ఇంత ఆనందంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు అడిగేవాళ్ళు. నేనెక్కడికెళ్తున్నాను, నా తండ్రి దగ్గరికి, భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి ఆవిడ చెప్పేవాళ్ళనమాట. సో, భక్తులకు మాత్రమే ఉన్న ధైర్యం ఇది. భగవంతుడు ఇక్కడ చెప్పారు. భక్తుడు నశించడు అంటే ఇక్కడ భగవంతుడు ఆమె యొక్క భక్తిని, ఆమె యొక్క నమ్మకాన్ని కాపాడారు. ఆమె యొక్క ఆత్మని కాపాడారు. అలాగే ఆవిడ చివరి క్షణంలో భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ భగవద్ధామానికి చేరుకున్నారు మాతాజీ. కాబట్టి నాకిది చాలా ఇష్టమైన శ్లోకం. ప్రతి భక్తుడు గూడా భగవంతుడిచ్చే ధైర్యం ఇది. మీ అనుభవం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారి సాహిత్యం కృష్ణ భక్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయటంలో ఏ విధమైన పాత్ర పోషిస్తుంది అన్న అంశాన్ని వివరిస్తారా? తప్పకుండా మాతాజీ. శ్రీల ప్రభుపాద్ వారి సాహిత్యము మతపరమైనది కాదు మాతాజీ. ముఖ్యంగా మన జీవితం యొక్క విలువను పెంచే విధంగా, జీవన శైలిని మార్చుకునే విధంగా ఉంటుంది. ఇది జీవితాలని బాగు చేసుకునే విధానం అన్నమాట. అంతేకాకుండా కాబట్టి ప్రభుపాద్ గారి యొక్క గ్రంథాలు, ఆయన సాహిత్యము దేశ నలుమూలలా కూడా విస్తరించింది. అనేక పుస్తకాల రూపంలో అనేక భాషల్లో అనువదించబడి ప్రపంచం అంతా ఈ పుస్తక వితరణ జరిగింది మాతాజీ. ప్రభుపాద్ గారు చెప్తారు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి అని చెప్పేసి. ఆయన యొక్క శిష్యులు, ఆయన శిష్యుల శిష్యులు అందరూ కూడా
ఈ ప్రభుపాద వారి యొక్క పుస్తకాలని వితరణ చేయడం ద్వారా కృష్ణ భక్తి ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చెంది యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది ఏర్పడింది మాతాజీ. ఇప్పుడు ప్రతి మనం చూసుకుంటే లోకంలో ఇప్పుడు ప్రస్తుతం ఎలా తయారైందంటే మనిషి మనిషి మధ్య విద్వేషాలు, కోట్లాట్లు, గొడవలు, ఈర్ష, ద్వేషం, అసూయ, కాంపిటీషన్ ఇవి పెరిగిపోయాయి. అంతేకాకుండా దేశాల మధ్య కూడా వర్ణ వివక్ష, జాతి వివక్ష, మత వివక్ష ఇలాంటివి పెరిగిపోయినాయి. అందరూ ప్రయత్నిస్తారు యూనివర్సల్ బ్రదర్హుడ్ అవ్వాలని చెప్పేసి, కానీ ఎవరూ సాధ్యం చేయలేకపోయారు. కానీ ప్రభుపాద వారి యొక్క సిస్టము, ఆయన ఆధ్యాత్మిక సాహిత్యం ఒక్కటే దానివల్ల ఇది సాధ్యమైందనమాట. మనం ఉదాహరణకి 2016లో ఇస్కాన్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ జరిగినప్పుడు కలకత్తాలో ప్రపంచంలో నలుమూలల నుంచి 125 దేశాల పైగా ఆ కార్యక్రమంలో పాల్గొనే మాతాజీ. ఆ ఫంక్షన్ కి అటెండ్ అయ్యి వాళ్ళ ప్రతి దేశం యొక్క ఫ్లాగ్ ని పట్టుకొని వాళ్ళ దేశాల ఫ్లాగ్ ని పట్టుకొని హరే కృష్ణ మహామంత్రాన్ని అవి బోర్డ్స్ పట్టుకొని ఆ వీధుల్లో నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్ళారనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే యూనివర్సల్ బ్రదర్హుడ్, దేశ, జాతి, మత, కుల వివక్ష లేకుండా అందరూ ఒక చోట చేరి భగవంతుడి నామాన్ని తీసుకున్నారనమాట. సో ప్రభుపాద వారి యొక్క సాహిత్యం, ప్రభుపాద వారి సిస్టమ్ వల్లనే ఇది సాధ్యమైంది. కాబట్టి ఆయన సాహిత్యం చాలా ఎనలేనిది మాతాజీ. చాలా విధమైన 125 దేశాల నుంచి భక్తులు పాల్గొన్నారు అన్నటువంటిది చాలా గొప్ప విషయం. చాలా చాలా చక్కగా వివరించారు మాతాజీ. వైష్ణవీలలో శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి ఇస్కాన్ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఏమన్నా ఉన్నాయా, వివరిస్తారా? తప్పకుండా మాతాజీ. ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్లు మనము ఆన్లైన్ లో కొన్ని సెషన్స్ పెట్టుకోవడం ద్వారా రోజు బుక్ రీడింగ్, ఆన్లైన్ క్లాసెస్ జూమ్ ద్వారా, గూగుల్ మీట్ ద్వారా అలా అందరూ కూడా గ్యాదర్ అయ్యి చదువుకోవడం ఒక అలవాటుగా చేసుకోవచ్చు. అట్లాగే చిన్న పిల్లల్ని స్కూల్స్ లో, కాలేజెస్ లో వాళ్ళ గీతా కాంటెస్ట్లు పెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఈ భగవద్గీత తర్వాత ఇతర శాస్త్రాలని మనం ఎంకరేజ్ చేస్తూ చదివే విధంగా అలా ప్రమోట్ చేయొచ్చు మాతాజీ. అంతేకాకుండా ప్రభుపాద వారి పుస్తకాలు చదవడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు మనం పొందవచ్చు అనేవి షార్ట్ వీడియోస్ ద్వారా వీడియోస్ రిలీజ్ చేయడం ద్వారా, అంతేకాకుండా ఇంకా టెస్టిమోనీస్ ఆల్రెడీ ఎలా వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు అనే వాళ్ళ అనుభవాలను పంచుకోవడం ద్వారా కూడా మనము ఇలాంటివి ముందుకు తీసుకువెళ్ళొచ్చు మాతాజీ. యువతని శాస్త్రాధ్యయనంలో నిమగ్నం చేయడానికి దానికి ఏమన్నా ప్రత్యేకమైన ప్రణాళికలు ఏమన్నా ఉన్నాయా మాతాజీ? ముఖ్యంగా యువత కోసము ఇస్కాన్ గర్ల్స్ యూత్ ఫోరం అనేది ఒకటి ఉంది మాతాజీ. దానిలో మనము కొన్ని కోర్సులు, కొన్ని సిస్టమేటిక్ గా క్లాసెస్ కి నిర్వహించడము, వాళ్ళల్లో ఉన్న ప్రతిభని మనం వెలికి తీస్తూ అది భగవంతుడి సేవకు కనెక్ట్ చేస్తూ వాళ్ళ ఆధ్యాత్మిక విద్యను బోధిస్తూ మనం వాళ్ళని పుస్తక అధ్యయనానికి ప్రోత్సహించవచ్చు మాతాజీ. అట్లాగే వాళ్ళ యొక్క భౌతికమైన ఆధునిక విద్యకు తోడ్పాటును అందిస్తూ ఆధ్యాత్మిక విద్యను కూడా అందిస్తూ వాళ్ళకి పుస్తక పఠనానికి, ఆధ్యాత్మిక పుస్తక అధ్యయనానికి కూడా మనము సహాయం చేసి వాతావరణం కలిగించవచ్చు మాతాజీ. చాలా చక్కగా వివరించారు మాతాజీ. ముఖ్యంగా వైష్ణవీలకు శ్రీల ప్రభుపాదుల వారి సాహిత్యం ప్రాముఖ్యత గురించి మీరు ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి సందేశం ఏమన్నా ఉందా? శ్రీల ప్రభుపాద వారు మన యొక్క ఆధ్యాత్మిక తండ్రి, ఆధ్యాత్మిక గురువు, అత్యున్నత శ్రేయోభిలాషి మాతాజీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవితం అంతా దారపోసనిచ్చిన ఈ అద్భుతమైన సాహిత్యాన్ని ప్రతిరోజు మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా, మన జీవితంలో ఆచరించడం ద్వారా మనము ఈ శారీరక చైతన్యం నుంచి బయటకు వచ్చి ఆత్మజ్ఞానంతో భగవంతుని సేవ చేస్తూ శాశ్వతమైన ఆనందాన్ని, నిజమైన ఆనందాన్ని పొందగలము, మరి ఇతరులకు కూడా పంచగలము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు తప్పనిసరిగా ఈ భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఇలాంటి ప్రభుపాద వారు అందించిన ముఖ్యమైన సాహిత్యాలను మనం రోజు చదవాలి అనే నియమం పెట్టుకోవాలి మాతాజీ. నిజమైన ఆనందం వాటిలోనే ఉంది. అది నేను ఇచ్చే సందేశం మాతాజీ. చాలా బాగుంది మాతాజీ, చాలా చక్కగా వివరించారు. చివరిగా ఆధ్యాత్మికమైన జీవితంలో విద్యార్థిగా మరియు ఒక ప్రచారకురాలిగా శ్రీల ప్రభుపాదుల వారి విద్యా విధాన పాత్రపై మీ ఆలోచనలు లేదా మీ సందేశాన్ని మాతో పంచుకుంటారా? తప్పకుండా మాతాజీ. విద్యార్థిగా చూసుకుంటే
మనం అనుకున్నట్లు ప్రభుపాద్ వారి యొక్క బోధనలు, ప్రభుపాద్ వారి యొక్క సాహిత్యం చాలా సరళంగా, లాజికల్ గా, సిస్టమాటిక్ గా ఉంటుంది. అది విద్యార్థి ఎప్పుడు చదివినా కానీ చాలా ఈజీగా అర్థమవుతుంది. తన జీవితాన్ని మార్చుకునే విధంగా, ఒక మంచి భక్తుడిగా మారే విధంగా ఉంటుంది. ప్రభుపాద్ వారి పుస్తకాలు కొంచెం చదివినా కూడా సారాన్ని గ్రహించే విధంగా ఉంటాయి మాతాజీ. అట్లాగే మనం ఉపాధ్యాయుడిగా తీసుకుంటే ప్రభుపాద్ వారి యొక్క సాహిత్యంలో, ప్రభుపాద్ వారి యొక్క బోధనలో చాలా ఉపమానాలతో, ఉదాహరణలతో తత్వాన్ని ప్రాక్టికల్ గా అర్థమయ్యేటట్టు చెప్తారు. కాబట్టి విద్యార్థి యొక్క ఆ ఆయన యొక్క అటెన్షన్ ని భంగపరచకుండా మనం చెప్పే విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ విద్యా విధానంలో మనము ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ నైనా సరే, ఛాలెంజెస్ అయినా మనం ఎదుర్కోవచ్చు. విద్యార్థి అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా ఉపాధ్యాయుడు సమాధానం చెప్పే విధంగా ఉంటుంది ప్రభుపాద్ వారి సాహిత్యం. వైష్ణవీల ఆధ్యాత్మిక శాస్త్ర విద్యాభివృద్ధి అనేటువంటి ముఖ్యమైన అంశంపై మీ విలువైన అభిప్రాయాల్ని, సమయాల్ని మాకు అందించినందుకు చాలా కృతజ్ఞతలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ.